అందరికీ నమస్కారం. నేను గతంలో చాలాసార్లు చెప్పానండి. వివాహం అన్నది మన సంతోషం కొద్దీ చేసేది, రెండు మనసులను కలిసేటప్పుడు చేసేది. ఓవరాల్గా విన్నప్పుడు మన అనుకున్నటువంటి పెద్దవారు చేత ఆశీర్వచనం తీసుకునేది. అంతే తప్ప హంగు ఆర్భాటం హడావుడి ఇది కాదండి. సరే, ఎవరైనా ఎలా చేసుకోవచ్చు కాక, ఆ పెళ్లి వల్ల చాలామందికి పనులు రావచ్చు కాక, ఓకే, అగ్రి. అంటే నా ఉద్దేశం ఏంటంటే చక్కగా సింపుల్గా జరగాలి. ఆ పెళ్ళికి పెట్టే ఖర్చు ఉందే దాంతో మంచి పనులు చేయాలి, లేదా మన భవిష్యత్తుకు ప్లాన్ చేసుకోవాలి. శేషాద్రిని రెడ్డి, ఆమె మన హైదరాబాద్లో కుత్బుల్లాపూర్ ఏరియా సంబంధించి డీసీపీగా ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్. శ్రీకాంత్ రెడ్డి, ఇతను కడప జిల్లా చెందిన వ్యక్తి, ప్రజెంటు ఐఏఎస్ ఆఫీసర్గా ట్రైనింగ్లో ఉన్నాడు. అంటే వాళ్ళు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒకరినొకరు ఇష్టపడ్డారు, ప్రేమించుకున్నారు. వన్స్ లైఫ్లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుని చెప్పేసి అనుకున్నారు. శేషాద్రి రెడ్డి ముందు ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు. దెన్ ఆమె చౌటప్పల్ దగ్గర లింగారెడ్డి గూడెం, దెన్ మన హైదరాబాద్ అవుట్స్కట్స్. ఓకే, ఇతను శ్రీకాంత్ రెడ్డి వచ్చేసి మరో అటెంప్ట్లో ఐఏఎస్ కొట్టాడు, ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నాడు. హ్యాపీగా ఈరోజు చౌటప్పల్ దగ్గర సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. మామూలుగా మనం మ్యారేజ్ చేసుకున్నాక మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేయించుకోవాలి. అదే డైరెక్ట్ రిజిస్టర్ ఆఫీస్లో పెళ్ళి అయితే సూపర్ కదా. అండ్ మన అనుకున్న పెద్దలు చుట్టుపక్కల ఉంటారు, వాళ్ళ ఆశీర్వచనాలు ఉంటాయి. హ్యాపీగా ఇంటికి వెళ్తాం, మన పనుల్లో మనం ఉంటాం. భోజనాలు అన్నప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా భోజనాలు ఉంటాయి కదా, అలా. సో మీకు అర్థమైంది నేనేం చెప్తున్నాను. ఆకాశం అంత పందిరి, భూలోకం అంత విస్తరి, పదాలు కూడా గుర్తు రావట్లేదు నాకు. ఈవెన్ రేపటి రోజు నా దేవత నా జీవితంలోకి వస్తే అప్పుడు నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను. అండ్ మా నాన్న కూడా మనుషుల్ని హ్యాపీగా ఇంటికి పేల్చి మావిడే నేను కలిసి ఉన్నటువంటి ఆహార పదార్థాలను వాళ్ళకి భోజనం కూడా పెడతాను. బట్ ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఎంతోమందికి ఆదర్శం.